ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో దంతెరా సేల్ ఆఫర్ ఈ నెల 15 నుంచి 20 వరకు ముకుంద జ్యువెలరీ పూర్వీ గ్రాండ్ ఓపెనింగ్ నవంబర్ 1 KPHB లో. సీరియస్ గా ఉన్నప్పుడు కూడా ఆగకుండా నవ్వడం, అసలు కారణం లేకుండానే కన్నీళ్లు పెట్టుకోవడం ఊహించుకుంటేనే వింతగా ఉంది కదా. కానీ ఇది ఒక నిజమైన ఆరోగ్య సమస్య. నరాలకు సంబంధించిన ఈ అరుదైన వ్యాధి గురించి ఇప్పటి వరకు చాలా మందికి తెలియదు. అయితే ప్రముఖ సౌత్ ఇండియన్ హీరోయిన్ తనకు ఈ సమస్య ఉందని ధైర్యంగా బయటపెట్టడంతో ఇప్పుడు అందరి దృష్టి దీనిపై పడింది. ఆమె ఎవరో కాదు, అనుష్క శెట్టి. సూడోబల్బార్ ఎఫెక్ట్ సాధారణంగా నవ్వే జబ్బు అని పిలుస్తారు. ఇది ఒక న్యూరోలాజికల్ కండిషన్. దీనివల్ల సడన్ గా తరచుగా కంట్రోల్ చేసుకోలేని విధంగా నవ్వడం లేదా ఏడవడం జరుగుతుంది. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే బయటకు కనిపించే ఈ నవ్వు, ఏడుపుకు వారి మనసులోని నిజమైన ఫీలింగ్కు అస్సలు సంబంధం ఉండదు. ఎవరైనా చిన్న జోక్ వేస్తే దానికి ఆగకుండా హిస్టీరియా వచ్చినట్లు నవ్వుతూనే ఉంటారు. ఏదైనా చిన్న సాడ్ థాట్ వస్తే చాలు గట్టిగా ఏడ్చేస్తారు. మెదడులో ఎమోషన్స్ ను కంట్రోల్ చేసే నరాల మార్గాల్లో అంతరాయం కలగడం వల్ల ఇలా జరుగుతుంది. అనుష్క వ్యక్తిగత అనుభవం ఈ సమస్య తన జీవితంపై, పనిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో స్వయంగా వివరించింది. తను ఒకసారి నవ్వడం మొదలు పెడితే దాదాపు 15 నుంచి 20 నిమిషాల వరకు ఆగకుండా నవ్వుతూనే ఉంటారని తెలిపింది. దీనివల్ల సినిమా సెట్స్ లో ఇబ్బందులు ఎదురయ్యాయట. ముఖ్యంగా కామెడీ సీన్లు చిత్రీకరిస్తున్నప్పుడు ఆమె నవ్వు ఆపుకోలేకపోవడంతో చాలాసార్లు షూటింగ్ ఆపేయాల్సి వచ్చిందట. ఆమె మాటలను బట్టి చూస్తుంటే PBA ఉన్న వారికి నవ్వు అనేది సంతోషానికి చిహ్నం కాదు, అదొక వ్యాధి లక్షణమని అర్థమవుతుంది. ఇది వారిని ఇబ్బంది పెట్టడమే కాకుండా ప్రొఫెషనల్ లైఫ్ ని కూడా నెగిటివ్ గా ఇంపాక్ట్ చేస్తుంది. సాధారణ అపోహలు, కంట్రోల్ లేకుండా నవ్వడం, ఏడవడం అనేవి PBA ప్రధాన లక్షణాలు. అయితే నవ్వడం కన్నా ఏడ్చే ఎపిసోడ్లే ఎక్కువగా కనిపిస్తాయి. ఇలా తరచూ ఏడవడం వల్ల చాలా మంది దీని డిప్రెషన్ అని పొరబడతారు. కానీ డిప్రెషన్ లాగా ఇందులో ఎక్కువ కాలం బాధపడడం, నిద్రలేమి, ఆకలి లేకపోవడం వంటి ఇతర లక్షణాలు ఉండవు. PBAలో వచ్చే నవ్వు, ఏడుపు కొద్దిసేపే ఉన్నా చాలా తీవ్రంగా ఉంటాయి. అందుకే దీన్ని తరచూ తప్పుగా నిర్ధారణ చేస్తారు లేదా సాధారణ మూడ్ స్వింగ్స్ అని కొట్టిపారిస్తారు. PBA అనేది మానసిక వ్యాధి కాదు, నరాలకు సంబంధించిన సమస్య. మెదడును దెబ్బతీసే, దాని పనితీరుకు ఆటంకం కలిగించే ఆరోగ్య సమస్యల వల్ల ఇది వస్తుంది. స్ట్రోక్, అల్జీమర్స్, పార్కిన్సన్ వ్యాధి, మల్టిపుల్ స్క్లెరోసిస్, అమయోట్రోఫిక్ లాటరల్ స్క్లెరోసిస్ వంటివి దీనికి ప్రధాన కారణాలు. ఈ వ్యాధుల వల్ల మెదడులోని సెరిబెల్లం అనే భాగం దెబ్బతింటుంది. మన ఎమోషన్స్ ను రెగ్యులేట్ చేసేది ఇదే కావడంతో దాని పనితీరు దెబ్బతిని ఇలాంటి కంట్రోల్ లేని నవ్వు, ఏడుపు వస్తాయి. ట్రీట్మెంట్ ఆప్షన్స్: PBAతో జీవించడం చాలా కష్టం. నలుగురిలో ఉన్నప్పుడు ఎక్కడ నవ్వొస్తుందో, ఏడుపు వస్తుందోనని భయపడి చాలా మంది ఒంటరిగా ఉండిపోతారు. ఒక బాధాకరమైన సందర్భంలో నవ్వడం లేదా సంతోషకరమైన వేడుకలో ఏడవడం వారిని తీవ్ర ఇబ్బందికి గురిచేస్తుంది. అదృష్టవశాత్తు ఈ సమస్యను కంట్రోల్లో ఉంచుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన మందులు అందుబాటులో ఉన్నాయి. వాటితో పాటు కౌన్సిలింగ్, థెరపీ తీసుకోవడం ద్వారా ఈ సమస్యతో వచ్చే మానసిక, సామాజిక ఇబ్బందులను ఎదుర్కోవచ్చు.